హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఇడ్లీ పొడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు మనకి ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ. మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், Facebook பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்துக்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. కావలసిన పదార్థాలు: ఉద్దిపప్పు, శనగపప్పు, వేరుకడలు, పప్పులు, నువ్వులు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఇంగువ, వట్టిమిరపకాయలు, ఆవాలు. ఇకపోతే ముందుగా కడాయి పెట్టాము. కాస్త వేడైన తర్వాత ఉద్దిపప్పు వేసుకుందాం. ఉద్దిపప్పు ఆయిల్ ఏం వేయలేదు నేను. ఉద్దిపప్పు ఎటువంటి పప్పు ధాన్యాలకు ఆయిల్ వేయలేదు. కాస్త ఆయిల్ వేయకుండానే మనం కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. నిదానంగా సిమ్లో పెట్టాలి, ఎక్కువగా ఫుల్గా పెట్టకూడదు. సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుందాం. ఉద్దిపప్పు అయిన తర్వాత మనము శనగపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. అన్ని పప్పు ధాన్యాలు కూడా సపరేట్గానే ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. ఎక్కువ మాడకుండా చూసుకోవాలి తొందరగానే. అదే అయిన తర్వాత మనము శనగిత్తనాలు వేసుకుందాం. తొందరగా అయిపోతుంది. సిమ్ములో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు టైం పడుతుంది ఈ ధాన్యాలన్నీ ఫ్రై చేసుకోవడానికి. నిదానంగానే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చాలా రోజుల వరకు మనం స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి నిదానం కొంచెం టైం పడుతుందన్నమాట. నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పప్పులు కూడా వేసేసాను. నేను చెప్పేటప్పుడు వస్తువుల్లో కొబ్బరి చెప్పలేదు, నేను వట్టి కొబ్బరి కూడా వేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. బాగా తురుముకొని తర్వాత నిదానంగా ఫ్రై చేసుకొని ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. అయిన తర్వాత నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు తెల్ల నువ్వులు వాడతాను. ఎక్కువగా మాడకుండా అది చిటపట లాడిన వెంటనే మనం తీసేయాల్సి ఉంటుంది. ఆ వేడికి తొందరగా అయిపోతుంది, వేసిన వెంటనే తొందరగా చిటపటలాడుతుంది. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వస్తువులు సిమ్లో పెట్టి మనం నిదానంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. తెల్ల నువ్వులు ఫ్రై చేసిన తర్వాత మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకోవడానికి కాస్త అది కూడా వేడి మీదనే తొందరగానే ఫ్రై అయిపోతుంది. వేసిన వెంటనే చిటపటలాడుతుంది. నిదానంగా అది ఎక్కువగా మాడకుండా చూసుకోవాలి. ఏ వస్తువులు కూడా మనకు ఎక్కువగా మాడకుండా చూసుకోవాలి. ఆవాలు కానీ అన్ని వస్తువులు. ఇకపోతే నేను పప్పు ధాన్యాలలోనే శనగపప్పు, ఉద్దిపప్పు, అందులోనే మనము శనగిత్తనాలు, పప్పులు వేసేసాను. కానీ ఆ విధంగా వేయకూడదు. నేను మళ్ళీ తర్వాత సపరేట్ చేస్తాను. ముందుగా పప్పు ధాన్యాలు మిక్సీలో కొట్టడానికి సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇందులో కలిపేసాను తొందరపాటుతో. అయితే నేను తర్వాత సపరేట్ చేసి మిక్సీకి కొట్టుకుంటాను. ముందు పప్పు ధాన్యాలు మిక్సీకి కొట్టిన తర్వాతనే వేరే శనగిత్తనాలు వేసుకుంటాను. ఇప్పుడు ఆవాలు ఫ్రై అయ్యాయి, నువ్వులు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కాస్త నూనె వేసుకుంటాను. అన్నిటికీ నూనె వేసుకోలేదు. వట్టిమిరపకాయలు, ఇంగువ నేను పొడి వేయలేదన్నమాట. ఇంగువ గడ్డ ఉంటుంది కదా, ఆ గడ్డని కాస్త మెత్తగానే ఉంటుంది. మనం కాస్త మెత్తగా అలా తుంచి వేస్తే తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. వట్టిమిరపకాయలు, ఇంగువ అది కాస్త అయింది. వట్టిమిరపకాయలు తొందరగానే అయిపోతాయి. అది తీసేసి మనము తర్వాత ఎల్లిపాయలు వేసేసాను. నేనైతే ఎల్లిపాయలకు పొట్టు తీయను, అంత ఎక్కువగా పొట్టు తీయను. కాస్త ఎక్కువగా ఉన్నది మాత్రమే తీస్తాను, పూర్తిగా తీయను. అగరబగరాగా దంచుకున్నాను. ఎందుకనంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వలుచుకోవచ్చు, పూర్తిగా వలిచి వేయవచ్చు బాగా ఫ్రై చేసుకోవడానికి.
నేను ఈ విధంగానే చేసుకున్నాను. అది పొట్టు పొట్టుగా ఉంటేనే మంచి టేస్ట్ అంటారు. సో నేను ఆ విధంగానే వేస్తాను అనమాట. ఇప్పుడు ఇంగువ ఎల్లిపాయలు 2 ఫ్రై అయ్యాయి. అది ఇంకా 3 కాస్త తీసేసి మనము లాస్ట్లో ఇంకా కరివేపాకు కూడా ఎక్కువగా ఆఫ్ చేసినామంటే అయిపోతుంది. ఆ వేడికే ఆ కరివేపాకు అంతా బాగా ఫ్రై అయ్యి అది బిగురుగా అయిపోతుంది. ఆ వేడికే అయిపోతుంది అనమాట. మనం ఎక్కువగా దానికి ఆయిల్ వేసి ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ వేడి పైన వేసి కొంచెం అలా ఫ్రై చేసి ఆఫ్ చేసామంటే చాలు, నిదానంగా అదే కరివేపాకు అంతా ఫ్రై అయిపోతుంది అనమాట. మనం ఫ్రై చేయాల్సిన వస్తువులు అన్నీ ఇంతనే. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాము. ముందుగా వట్టి మిరపకాయలు, ఉప్పు వేసి ఒక రౌండ్ తిప్పుకుంటున్నాను. ఉప్పు ఇంతకుముందే వేయలేదు, నేను మర్చిపోయాను. సో ముందు వట్టి మిరపకాయలు మాత్రమే తిప్పుకున్నాను అనమాట. మిక్సీకి కొట్టిన తర్వాత ఇంకా పప్పు ధాన్యాలు, ముందుగా పప్పు ధాన్యాలు మాత్రం వట్టి మిరపకాయలు అయిన తర్వాత పప్పు ధాన్యాలు వేసేసుకున్నాను. అయిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకున్నాను. అయితే ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకుంటాను అనమాట, పొడి ఉప్పు వేసుకోను. రాళ్ళ ఉప్పే వేసుకోవాలి అంటారు. సో రాళ్ళ ఉప్పే ఎక్కువగా వాడతాను. పప్పు ధాన్యాలు ముందుగా వేసుకున్నాను అనమాట. అయిన తర్వాత వట్టి మిరపకాయలు, ఈ పప్పు ధాన్యాలు మిక్సీ కొట్టిన తర్వాత ఇప్పుడు శనగిత్తనాలు, పప్పులు, కొబ్బరి ఇది వేసి తిప్పుకున్నాను మిక్సీకి. అయిన తర్వాత ఇంగువ కూడా వేసేసుకున్నాము. ఇంకా మిగిలిన ధాన్యాలన్నీ కరివేపాకు ఇది కాస్త తర్వాత వేసుకోవచ్చు. ఒక రౌండ్ తిప్పిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉన్నాను అనమాట. మిక్సీ కొట్టిన తర్వాత అది అగరా బగరాగానే ఉండాలి, అంత ఎక్కువగా పొడి చేసుకోకూడదు. బాగా మిక్సీ కొట్టిన తర్వాత కాస్త అగరా బగరాగా బరకుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా అంతా మిక్సీ కొట్టిన తర్వాత మనం టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంది. నేనైతే బాగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇడ్లీలు చాలా బాగుంటుంది. అందరూ పిల్లలైతే ఇదే కావాలంటారు. అయితే కారం కాస్త తక్కువగా ఉంది. నేను తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసి మిక్సీకి వట్టి మిరపకాయలే ఫ్రై చేసి మిక్సీకి కొట్టాలి. తక్కువ ఉంది కదా, కారం తక్కువ ఉంది కదా, కారం పొడి మాత్రం కలపకండి, టేస్ట్ బాగోదు. సో వట్టి మిరపకాయల కారం తక్కువగా ఉంది అని అంటే మీరు సపరేట్గా మళ్ళీ మిక్సీకి కొట్టి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ పొడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది. నేను తిని చూస్తూ ఉన్నాను, సూపర్గా ఉంది. నేను అప్పుడే తిని చూశాను, అందరూ బాగుంది అని చెప్పారు. ఇంట్లో వెంటనే చేయడం వలన వెంటనే తీసుకున్న మా అన్నంలో కూడా బాగుంటుంది. ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.